మనం చూసినాం గతంలో కాంగ్రెస్ కానీ మిగతా మరి బీజేపీ మిగతా అన్ని పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి కాళేశ్వరాన్ని సందర్శిస్తామంటే సత్యమీర ఒప్పుకోలేదు. ఆ రోజు అందరూ మరి అనుమానపడ్డారు. ముఖ్యంగా ఆర్జీ మీడియా పోయినా ఇంకా ఇతర మీడియా సంస్థలకు కూడా అనుమతి లేదని నిరాకరించినారు. ఆ రోజు మనం నిలదీసినాం. మరి కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నప్పుడు, బంగారం లాంటి ప్రాజెక్ట్ అయినప్పుడు మీడియా ప్రతినిధులను కానీ మీడియా సంస్థలను కానీ ప్రతిపక్ష నేతలను కానీ ఎందుకు మీరు అలో చేయట్లేదు, చూడడానికి ఎందుకు అనుమతిస్తలేరని కూడా చెప్పినాం. సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినారు. మరి ఏమైన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందే మేడిగడ్డ గుంట తర్వాత అన్నారం సుందీలో కూడా పక్కన బలిపోయిన సందర్భం చూసినాం. నీళ్ళు కూడా లీకేజ్ అవుతా ఉంది. సరే బీఆర్ఎస్ వాళ్ళు ఏముంది, అది 94,000 కోట్ల ప్రాజెక్టులో 10,000 కోట్లు 15,000 కోట్లతోటే కదా వీటిని కట్టింది, పగిలిపోతే అంటే పగిలిపోతే ఏంది అన్నట్టుగా మాట్లాడడం కూడా తప్ప అని చెప్పినాం. ఈరోజు రసవత్తర రాజకీయం నడుస్తూ ఉంది. సరే 2-3 నెలలు అయింది, వీళ్ళు వాళ్ళయ్యారు, వాళ్ళు వీళ్ళయ్యారు. నేను ఆ రోజు చెప్పిన అధికారం ఎవరికి శాశ్వతం కాదని.